బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శరదృతువు వచ్చింది. ప్రదోషకాలంలో చంద్రుడి వెన్నెలతో బృందావనం గొప్పగా ప్రకాశించింది. శ్రీకృష్ణుడికి ఆ సమయం బాగా నచ్చింది. ఆయన దాని శోభను మరింత పెంచాలి అనుకున్నాడు. గోపికల సమూహానికి అలంకారం వంటివాడైన ఆ శ్రీకృష్ణుడు గొప్పగాను మధురంగాను గానం చేస్తూ గోపికలతో కలిసి ఆనందించాడు. ఇంతటితో 2వ అధ్యాయం సమాప్తం. ఇక 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మథురలోనూ మరి ద్వారకలోనూ చూపించిన లీలలు వర్ణించబడతాయి. యదువులు ప్రభాస క్షేత్రానికి వెళ్ళటం అనే విషయం కూడా ఈ అధ్యాయంలో వివరించబడింది. విదురుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉద్ధవుడు శ్రీకృష్ణుడి బాల్యలీలను వర్ణిస్తూ ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులకు సుఖాన్ని కలిగించాలి అనుకొని బలరాముడితో కలిసి నందగోకులం నుండి మథురా నగరానికి వచ్చాడు. ఆయన అక్కడ తన శత్రువులకు నాయకుడైన కంసుడిని కొట్టి ఎత్తైన సింహాసనం నుండి క్రిందకు పడవేసి ఈడ్చి సమరించాడు. సాందీపనే సకృత్ ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరం తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచజనోదరాత్. తర్వాత శ్రీకృష్ణుడు సందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో విద్యాభ్యాసానికై గురుకులవాసం చేశాడు. శ్రీకృష్ణుడు ఏకసంధాగ్రాహి అవటం వల్ల సందీపని మహర్షి యొక్క ఒక్కసారి చెప్పిన దానిని వెంటనే గ్రహించి నేర్చుకునేవాడు. అట్లనే నేర్చేసుకుంటుంటాడు. అలా శ్రీకృష్ణుడు 6 అంగాలతో కూడిన వేదాన్ని అధ్యయనం చేశాడు. గురువైన సందీపని యొక్క పుత్రుడు ఎప్పుడో పూర్వమే మరణించాడు. శ్రీకృష్ణుడు పంచజనుడు అనే రాక్షసుడి పొట్ట నుండి గురువైన సందీపని యొక్క పుత్రుడిని తీసుకొని వచ్చి గురుదక్షిణగా ఇచ్చాడు. భీష్మకుని కూతురైన రుక్మిణి యొక్క స్వయంవరాన్ని ఆమె అన్నగారైన రుక్మి ప్రకటించాడు. ఆ స్వయంవరానికి శిశుపాలుడు మొదలైన వారిని ఆహ్వానం పంపించాడు. ఆ రుక్మిణీదేవి లక్ష్మీదేవిలాగా ఉంటుంది. ఆమె సౌందర్యానికి ముగ్ధులైపోయిన చాలామంది రాజులు ఆమెనే వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరికతో స్వయంవరానికి వచ్చారు. కానీ రుక్మిణీదేవి శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడికి నిత్య సహచారిణి. శ్రీకృష్ణుడు గాంధర్వ విధానంతో ఆమెను వివాహం చేసుకోవాలని గొప్ప రథాన్ని ఎక్కి భీష్మకుడి రాజ్యానికి వచ్చాడు. శిశుపాలుడు మొదలైన వారు చూస్తూ ఉండగానే వారందరినీ ఓడించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుపోయాడు. ముక్కుత్రాడు లేని ఎద్దులను అదుపులోకి తెచ్చి స్వయంవరంలో శ్రీకృష్ణుడు నగ్నజిత్తుని పెళ్ళాడాడు. ఆ నాగ్నజిత్తుని పెళ్ళాడాడు అనుకున్నాం కదా. ఆయన చేసిన ఆ గొప్ప పనితో ఇతర రాజులకు గర్వభంగమైంది. అయినా కూడా వారు అజ్ఞానంతో రాజకుమారి యందు కోరిక గలవారై ఆయుధాలను పట్టుకొని యుద్ధానికి దిగారు. శ్రీకృష్ణుడు చాలా జాగ్రత్తగా గాయం తగలకుండా యుద్ధం చేసి వారందరినీ సంహరించాడు. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ఒక సాధారణమైన ప్రేమికుడిలాగా ప్రియురాలైన సత్యభామకు సంతోషాన్ని కలిగించేందుకై స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తెచ్చాడు.
శ్రీకృష్ణుడి ఆ పనితో ఇంద్రుడి కోపం వచ్చింది. కోపంతో ఇంద్రుడి కళ్ళు మూసుకుపోయాయి. వజ్రాయుధాన్ని బట్టి సైన్యంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి కూడా దిగాడు. అలా కృష్ణుడిపై యుద్ధం చేయమని ఇంద్రుణ్ణి ఆయన భార్య ప్రేరేపించింది. ఆమె ప్రేరణతో కృష్ణుడిపై యుద్ధానికి దిగిన ఇంద్రుడు ఆడవారి చేతిలో కీలుబొమ్మే అయి ఉన్నాడు అన్నాడు ఉద్ధవుడు. ఇలా చెప్తూనే ఉన్నాడు. యుద్ధంలో తన విశాలమైన దేహంతో ఆకాశాన్ని కూడా మిరింగివేస్తున్నాడా అనేటట్లు ఉన్న ఆ నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు తన చక్రంతో సంహరించాడు. అప్పుడు వాడి తల్లి అయిన భూదేవి కోరుకోగా ఆయన మిగిలిన రాజ్యాన్ని నరకాసురుడి పుత్రుడైన భగదత్తుడికిచ్చి వాడిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. భూదేవి పుత్రుడైన నరకాసురుడు ఎత్తుకు వచ్చిన రాజకన్యల అంతఃపురంలో దుఃఖిస్తూ ఉన్నారు. వారికి శ్రీకృష్ణుని చూడడంతోనే చాలా సంతోషమైంది. వారి సిగ్గుతో ప్రేమతో ఆయననే చూస్తూ ఆయననే భర్తగా వరించారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆ రాజకన్యలకు తగిన రూపాలను తన మాయతో ధరించి ఒకే ముహూర్తంలో వేరువేరు ఇళ్లలో వారందరినీ శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. మరి పరమాత్మకు ఒకటే కదా అవుతుంది. అన్ని రూపాలు ఒకే సందర్భంలో ఒకే రూపంతో అన్ని ఇళ్లలోనూ కూడా తిరిగి అక్కడ పెళ్లి చేసుకున్నాడంటే ఇది సామాన్యమైన మాటనా? శ్రీకృష్ణుడు ఆ భార్యలలో ప్రతి ఒక్కరి యందు 10 మంది పిల్లలను కన్నాడు ఆ మాయారూపంతో. వారు అన్ని విధాలా శ్రీకృష్ణుడికి తగిన వారై ఉన్నారు. ఆ విధంగా సృష్టి విస్తరించింది. కాలయవనుడు మగధ దేశానికి రాజైన జరాసంధుడు, శాల్వుడు మొదలైన వారు తమ సేనలతో మథురను ద్వారకను ముట్టడించారు. శ్రీకృష్ణుడి సైన్యాన్ని నిమిత్తంగా చేసుకొని తానే స్వయంగా వారందరినీ ఓడించాడు. అర్జునుడు మొదలైన తన భక్తులకు దివ్య పరాక్రమాన్ని అనుగ్రహించాడు. శంబరుడు, ద్విధుడు, బాణుడు, మురుడు, బల్వలుడు, దంతభక్తుడు మొదలైన వారితో కొందరిని శ్రీకృష్ణుడు స్వయంగా సంహరించాడు. వాళ్ళలో ఉండేటువంటి కొందరు మరికొందరిని ఇతరుల చేత సంహరింపజేశాడు. For more videos like this, subscribe Big TV channel.